పండుగొత్తే ఆఫర్లు పెట్టినట్టే అయితాందల్లా ఎన్నికలొత్తే ఓటర్లను బుట్టలేసుకునేటందుకు చిన్న ఉపాయాలు చేస్తలేరు ఊర్ల పోంటి. ఓటుకు నోటు, ఓటుకు కోట రౌండ్ ఎట్టడైనాయి. పెద్ద ఎన్నికలు వస్తే కదా పార్టీలు ఉచిత హామీలు ఇచ్చినట్టే ఇస్తాండ్రు లోకర్లు కూడా. అసొంటి రెండు ముచ్చట్లే గివి. ఓట్ల కోసం ఎసొంటి ఎగ్ర ముంగటేసుకున్నారో చూసి అరుచుకుందాం పాడ్రి మరిగా. సర్పంచ్ ఓట్ల పండుగ ఇయ్యాల ఆఫర్ల మూత మోగిస్తున్నారు ఆడాడ కొందరు అభ్యర్థులు. వాడోళ్ళందరికీ గడ్డం ఫ్రీగా గీకుతానని ఒక ఆయనే, ఊళ్ళకు కోతులను రాకుండా ఆపుతానని ఇంకొక ఆయనే. గమ్మతున్నయుల్లా హామీలు ఆఫర్లు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రంగోతపల్లెనట సౌరం దుకాణం నడుపుకునేటి శ్రీకాంత్ అనే ఈ అన్నది. ఇంటామను ముంగట పెట్టి మొన్నట్ల 6వ వార్డుకు అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. మరిగా ప్రచారం చెయ్యాలే కదా, అట్టిగా అయితదా? సర్పంచ్ పదవి గిట్ల పోటీ చేస్తే ఎట్లుండునో గాని వార్డు మెంబరే కాబట్టి వాడకొట్టోళ్ళందరికీ 5 ఏండ్లు ఫ్రీ సౌరం ఆఫర్ ప్రకటించిండు. గమ్మతే ఉన్నది కదా. గెల్తే గడ్డం సౌరం ఫ్రీగా ఎత్తడట అన్న. అయితే షరతులు వర్తిస్తాయుల్లో. భారీ మెజారిటీతోనే గెలిపిస్తేనే ఆఫర్ వస్తదట, లేకుంటే లేనట్టే ఉన్నది అన్న చెప్పేది చూస్తాంటే. మండలం రౌతంపల్లి గ్రామంలో 6వ వార్డులో శివాని శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ, మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. మంచి ముచ్చటే. ఇల్లు పోటీ ఎత్తున్న వాడు అభివృద్ధిలో షాన్ వెనుకబడ్డదట. అందుకే ఒక ఛాన్స్ ఇయ్యుండ్రి. మీ నెత్తిని ఎంత అందంగా ఒరుగుతానో వార్డును కూడా అంతే అందంగా తీర్చిదిద్దుతా అని చెప్పబట్టిండు. మరిగ వాడకట్టోళ్ళంతా ఏం నిర్ణయం చేస్తారో చూడాలి గాని ఇక ఇదిట్లుంటే కుక్కలు కోతులు జయంగా తిప్పల పడే ఊళ్ళల్లా పబ్లిక్ ఇదే సందన్నట్టు హామీలిస్తున్నారు సర్పంచ్ బరిలో నిలుసున్నోళ్ళు. కొన్ని దిక్కుల ఊరోళ్ళే అడుగుతాన్రు అటు తిప్పలు లేకుండా చేయమని. మరిగ ఊరోళ్ళు అడిగిన్రో లేకుంటే ఉన్న తిప్పలను ముంగట పెట్టి ఓట్లు మలుసుకోవాలని గీ అన్నే అనుకున్నాడో తెలియదు గాని సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి భానుప్రసాద్ అన్న గదే హామీ ఇచ్చిండు. కుక్కల బెడద చాలా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ కుక్కల వల్ల ప్రతి గల్లీలో కుక్కలు 20 నుంచి 30 సంచరిస్తూ ఉన్నాయి. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిచిన వెంటనే ఈ కుక్కలన్నింటినీ డాగ్స్ క్యాచింగ్ యూనిట్ తీసుకొచ్చి ఈ కుక్కలన్నింటినీ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి ఈ గ్రామాన్ని, బొప్పాపూర్ గ్రామాన్ని కుక్కల బెడద నుంచి కాపాడతానని బొప్పాపూర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను. కోతులేమో గాని కుక్కలు జయంగా శాన తిప్పలున్నదట. ఊళ్ళే గుంపులు గట్టి తిరుగుతుంటే గుండెలు హడలు కొడుతున్నాయట. అందుకే ఇక ఈ తాపు నన్ను సర్పంచ్ ఎయ్యిండ్రి, మాటకు కట్టుబడి పనిచేసి మీ మనసులు గెలుతానని అనబట్టిండు అన్న. చూడాలే మరి ఊళ్ళే జనాలు ఏమనుకుంటాన్రో.